ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నాను. వామపక్ష పార్టీలు, బీఎస్పీ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడానికి మనకు ముందుకు వస్తూ ఉన్నారు. నిరుద్యోగుల హక్కుల లక్ష్య సాధనే ధ్యేయంగా నేను కొట్లాడుతున్నాను. ఒక లెక్చరర్గా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, గురుకులాలు, వివిధ రకాల పోటీ పరీక్షలకి గత 10 సంవత్సరాలుగా నేను శిక్షణ ఇస్తున్నాను. అంతేకాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా 14 పేపర్లు అమ్ముకొని అన్ని నోటిఫికేషన్లలో గందరగోళాలు క్రియేట్ చేసేటప్పుడు నిరుద్యోగుల తరపున నిలబడ్డాను, కొట్లాడాను. దాని ఫలితమే గత గవర్నమెంట్ నా పైన 12 కేసులు పెట్టింది, చెంచలు కూడా జైలు పంపింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి పాత ఉద్యోగాలు కూడా నింపకుండా గురుకులాలకు అన్యాయం చేసినప్పుడు జియో నెంబర్ 46 అమలు చేయకుండా ఇబ్బంది పెడుతుంది. అలాగే గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా పాత ఉద్యోగాలు నింపుతుందని గత నెల రోజుల క్రితం 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాను. అశోక్ సార్ లక్ష్యం ఒకటే, నిరుద్యోగులకు అండగా నిలబడాలా. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాళ్ళు మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డిగ్రీలు అయిపోతున్నాయి, పీజీలు అయిపోతున్నాయి, బీటెక్లు అయిపోతున్నాయి, ఎంటెక్లు అయిపోతున్నాయి, కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం దొరకలేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరకలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపడుతున్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉందంటే అది నిరుద్యోగులే. రైతుల ఆత్మహత్యల కంటే కూడా ఇవాళ నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు. ఇంతవరకు దానిపైన ఒక చర్చ లేదు, దానిపైన ఒక సమీక్ష లేదు, దాని గురించి అసలు ఊసే లేదు. వాళ్ళకు ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. ఇవాళ మీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన దొంగ మాట చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. గత పాలకులు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల తరపున నిలబడినటువంటి అశోక్ సారు ఇవాళ నిరుద్యోగులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో నిరుద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. టోటల్గా 100% నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటే నడుస్తున్నారు. ఇవాళ పోటీ చేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసే కనీస అర్హత లేదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, బీజేపీ అభ్యర్థులు అనే వాళ్లకు నిరుద్యోగ సమస్యలు తెలియవు. వాస్తవంగా ఎమ్మెల్సీ అనే పదవి రాజకీయ పదవి కాదు. రాజకీయాలు చేయడానికి అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు పార్టీల తరఫున మాట్లాడతారు. కానీ ఎమ్మెల్సీ అనేది మేధావుల సభ. మేధావులకు సంబంధించిన అంశాలంటే పట్టభద్రుల యొక్క అంశాలు, పట్టభద్రుల అంశాలు మాత్రమే మాట్లాడాలా, ఉద్యోగుల సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడాలా. మళ్ళీ వచ్చి రాజకీయాలే మాట్లాడి దీన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఓటేసే మేధావులు రిక్వెస్ట్ చేస్తున్నా, ఓటేసే పట్టభద్రులను రిక్వెస్ట్ చేస్తున్నా, నిక్కచ్చిగా సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వాళ్ళు, విషయాలపైన అవగాహన కలిగిన వాళ్ళు రేపు అసెంబ్లీలో ఈ అంశాల గురించి మాట్లాడే వాళ్ళని, మాలాంటి వాళ్ళని, ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో PhD అభ్యర్థిని, డబుల్ పీజీ హోల్డర్ని, గత 10 సంవత్సరాలుగా పాఠాలు చెప్తున్న వ్యక్తిని, గత 4-5 సంవత్సరాలుగా కొట్లాడుతున్న వ్యక్తిని. ఎందుకంటే నా కొట్లాట కారణంగా 2.5 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రౌండ్కి వచ్చారు. రిజర్వేషన్ ఉల్లంఘన చేసినప్పుడు నేను కొట్లాడినా. అందుకే నిరుద్యోగులందరూ అండగా నిలబడి నన్ను గెలిపించడానికి ముందుకొచ్చారు. వాళ్ళ డిమాండ్ మేరకే, వాళ్ళకి ఫోన్ కాల్స్ యొక్క డిమాండ్ మేరకే, వాళ్ళ మెసేజ్ల డిమాండ్ మేరకే ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ మీ ముందుకు వచ్చాను. మొదటి ప్రాధాన్యత ఓటు. నా యొక్క క్రమసంఖ్య ఎంత అంటే 18వ నెంబర్ క్రమసంఖ్య. మొదటి ప్రాధాన్య ఓటేసి కనుక గెలిపిస్తే నిరుద్యోగుల తరపున ఉద్యమించడానికి, నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి, నిరుద్యోగుల హక్కుల యొక్క సాధన కోసం, ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని ప్రతి ఒక్క పట్టభద్రులు నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.